నా యొక్క స్క్రీన్ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఎస్, మిలీనియర్ వాల్ట్. చూడండి సార్, ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీకి మనందరం కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాము, ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ మార్కెట్లో ఫస్ట్ నా పేరు చెప్తానండి. మైసెల్ఫ్ రాంబాబు తన్నీరు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, వెల్కమ్ టు మిలీనియర్ వాల్ట్. ఈ కంపెనీలోకి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కంపెనీ ఏంటి అని అంటే, ఇప్పటివరకు డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ప్రోడక్ట్ బేస్, క్రిప్టో అనేసి ఎన్నో రకరకాల కంపెనీలు, రకరకాల ప్రోడక్ట్ బేస్ కానీ, క్రిప్టో కానీ, ఇవన్నీ కూడా చూసి ఉన్నాము, అవునా? అయితే 99% క్రిప్టో బేస్లో లైబిలిటీ ఫేస్ చేసేటటువంటి లీడరే అత్యధికంగా ఉన్నారు. ఇది మీరు ఒప్పుకున్నా లేకపోయినా ఇది సత్యము, జగమెరిగిన సత్యము. 99% people are facing liabilities. ఎందుకు అని అంటే అవన్నీ కూడా ఆర్ఓఐ ప్లాన్స్ అనేది మార్కెట్లో ఎప్పటికైనా ప్రాబ్లమాటికే. ఇది నెట్ ఉందా లేదా అనేది ఇప్పుడు క్లియర్ అండి. వాయిస్ ఇప్పుడు క్లియర్ ఉందా? జస్ట్ తంబో లేకపోతే రైట్ అండి. అయితే 99% లీడర్స్ అంతా కూడా ఫేస్ చేస్తుంది ఏంటి? లైబిలిటీ. ఈ లైబిలిటీలోకి ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఇక్కడ 2-3 కారణాలు అండి, అవునా? ఏందా కారణాలు అని అంటే, మనకి వేరే ఆల్టర్నేట్ ఇంకా ఏది లేదు అనుకుని కొన్ని కంపెనీలోకి వెళ్ళిపోయి మునిగిపోతా ఉన్నారు, అవునా? కొన్ని ప్లాన్లు విన్న తర్వాత అది ఉంటుందా, ఊడుతుందా అనేది కొంతమందికి తెలుస్తుంది. అంటే అవగాహన లోపంతో కూడా చాలా మంది ఆర్ఓఐ ప్లాన్లోకి వెళ్ళి చేతులు కాల్చుకుంటా ఉన్నారు. ఓకే, అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్తానండి. ఇవన్నీ కూడా కొంచెం అర్థం చేసుకోండి. స్క్రీన్ షాట్ కూడా కావాలంటే తీసుకోండి. ఓకే, జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన వ్యాపార అవకాశము మిలీనియర్ వాల్ట్ అండి. బంగారాన్ని బంగారంగానే నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. చూడండి బాగా, బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. కానీ అది బొగ్గును చూస్తే ఎవరైనా చెప్పచ్చు, ఏ పరీక్షలు అవసరం లేదు. ఇది బొగ్గని ఇలా చేతిలో పట్టుకొని చెప్పేస్తారు ఇది బొగ్గు అని. కానీ బంగారాన్ని మాత్రం ఖచ్చితంగా పరీక్ష చేయాల్సిందే. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళకి లేవు ఏ పరీక్షలు. కాబట్టి మనలాంటి స్టాండర్డ్ కంపెనీస్ కూడా ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఓకే, ఇది అర్థం చేసుకోవాలి. రెండోది, వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు. చూడండి ఎంత అద్భుతమైన కొటేషను. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు. ఎస్, ఈ 2026 మనందరి భవిష్యత్తు మారబోయేటటువంటి అద్భుతమైన అవకాశము మిలీనియర్ వాల్ట్ ద్వారా వచ్చింది. గతము 2025, 24, 23 మనం ఏవైతే మిస్టేక్స్ చేసి లయబిలిటీ కానీ ఇంకేదన్నా కానీ ఉన్నాయో అవన్నీ కూడా పోగొడుతుంది మిలీనియర్ వాల్ట్. నమ్మకంతో చెయ్యండి. ఓకే, నెక్స్ట్, ప్రపంచ ధనవంతుల్లో 75% ఎంటర్‌ప్రెన్యూర్స్ అండి. 15% ఇన్వెస్టర్స్ ఉన్నారు. 7% అథ్లెట్స్ ఉన్నారు. 3% యాక్టర్స్ అండ్ ఫైనలీ 0% ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏంటి? జాబ్ హోల్డర్స్. ఎప్పుడు జాబ్‌లో హోల్డ్ అయిపోయి ఉంటారు. వాళ్ళు జాబ్ చేస్తూనే ఉంటారు లైఫ్ మొత్తం కూడా. బాక్స్ తీసుకెళ్తారు, ఓపెన్ చేసుకుంటారు, తింటారు, టైం చూసుకుంటారు, వచ్చేస్తారు. ఓకే, జాబ్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక సర్కిల్‌లోనే ఉంటారు. మీరు ఎక్కడన్నా జాబ్ చేసేవాళ్ళు ప్రపంచ కుబేరులలో ఉన్నారు అనేసి ఎక్కడన్నా విన్నారా? లేదు. కాబట్టి బిజినెస్, ఇన్వెస్టర్స్, అథ్లెట్స్, యాక్టర్స్ వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద ధనవంతులు ప్రపంచంలో. ఈ లిస్ట్‌లలో వీళ్ళందరూ ఉన్నారు గానీ, ఎక్కడ కూడా ఎంప్లాయీస్ అనేవాళ్ళు లేరు. తర్వాత మనం ఎంత మోటివేషన్ ఇచ్చినా, ఏం చేసినా గానీ 1 కేజీ ఇక్కడ చూడండి, 100 కేజీల మోటివేషన్ కన్నా ఇంపార్టెంట్ ఒక్క 1 కేజీ డిసిప్లిన్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. డిసిప్లిన్ లేకపోతే ఎక్కడ సక్సెస్ కాలేము. ఎక్కడ కూడా. ఏ బిజినెస్ గానీ, ఏ జాబ్ గానీ, లేకపోతే ఇంకెక్కడన్నా గానీ నిలకడగా నిలబడాలి, సక్సెస్ అవ్వాలి అంటే డిసిప్లిన్ ఈజ్ మస్ట్ అన్నమాట. ఆ డిసిప్లిన్ లేకపోతే ఎక్కడ సక్సెస్ కాలేం. ఎంత మోటివేషన్ ఉన్నా, ఎంత స్పీకర్ అయినా, ఏదున్నా గానీ
వితౌట్ డిసిప్లిన్ ఎక్కడ కూడా సక్సెస్ అనేది దొరకదు. అన్నిటికీ అనుభవం అవసరం లేదండి. బాగా వినండి. అన్నిటికీ అనుభవం అవసరం లేదు. కొన్నిటికి కసి, పట్టుదల, సంకల్పం ఉంటే చాలు. ఎందుకంటే రామాయణం రాసిన వాల్మీకి ఒక దొంగ. చూడండి ఎంత గొప్ప మాటో. ఒక దొంగ వాల్మీకి రామాయణం రాశాడు. అలాగే కామసూత్ర రాసిన వాత్సాయనుడు ఒక బ్రహ్మచారి. ఇక్కడ చూడండి, కామసూత్రం రాసింది వాత్సాయనుడు ఒక బ్రహ్మచారి. ఒక బ్రహ్మచారి కామసూత్ర రాశాడు, ఒక దొంగ రామాయణం రాశాడు. అంటే ఇక్కడ నీతి ఏందండి? దేనికి కూడా అనుభవం అనేది అవసరం లేదు. ఓకే, అవతల వారి అనుభవాలు అంటే ఎంతో మంది ఆర్వై ప్లాన్లలో చేతులు కాల్చుకొని ఉంటున్నారు కదా. వాళ్ళందరిని చూసిన తర్వాత కూడా మనకు నేను కూడా అనుభవిస్తాను, నేను కూడా వెళ్తాను, చేతులు కాల్చుకుంటాను అని అంటే అది డిఫరెంట్గా ఉంటుంది. అవునా? మన జీవితాలు సరిపోవు. అన్నిట్లో మనం అనుభవం తీసుకొని మనం కూడా అది ఏందో చూడాలి అని అంటే మన జీవితం సరిపోదండి. కాబట్టి అన్నిటికీ అనుభవం అవసరం లేదు. కొన్నిటికి కసి, పట్టుదల, సంకల్పం ఉంటే చాలు. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఓకే, చాలా మంది మొహమాటం వలన నేను చెప్పే వ్యాపారం అవకాశాలు వదులుకుంటూ ఉంటారు. ఎస్, మీరు చెప్పే బిజినెస్ కూడా చాలా మంది మొహమాటంతో వదులుకుంటూ ఉంటారు. మన భావితరాలు తలరాతని మార్చగలిగే అవకాశాలు మీ మొహమాటాల వల్ల వదులుకున్నారు అని గుర్తించండి. మొహమాటం అనేది వదిలిపెట్టేసేయాలి ఈ బిజినెస్ లో. ఎందుకంటే మనం ఆర్ఓఐ ప్లానో, హ్యూజ్ ఇన్వెస్ట్మెంటో, లేకపోతే ఇంకేదో కాయినో, లేకపోతే ఇంకేదో టోకనో మనం చెయ్యట్లేదండి. సిగ్గుపడకుండా ఉద్యోగం చేయట్లేదా? సిగ్గుపడకుండా వ్యాపారం చేయట్లేదా? సిగ్గుపడకుండా అప్పు చేయడం లేదా? అవునా? ఏంటంటే వ్యాపారాలు బజ్జీలు అమ్ముకుంటారు, గప్చుప్లు అమ్ముతా ఉన్నారు కదా. ఎటువంటి సిగ్గు లేకుండా వ్యాపారం చేస్తా ఉన్నారు. ఎటువంటి సిగ్గు లేకుండా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఎటువంటి సిగ్గు లేకుండా అప్పు కూడా చేస్తున్నారు కదా. అప్పు అప్పుడు అప్పుడు లేని సిగ్గు నిజాయితీగా డబ్బు సంపాదించేటప్పుడు ఎందుకు? అవునా? యెస్. ఇన్ని రకాలుగా సిగ్గుపడకుండా చేసే పనులల్లో అప్పుడు లేని సిగ్గు నిజాయితీగా డబ్బు సంపాదించేటప్పుడు ఎందుకు? 10, 20, 30 ఏళ్ల నుండి ఏదో పని చేస్తూనే ఉన్నాము కదా. యెస్. 10, 20, 30 ఇయర్స్ నుంచి ఏదో పని చేస్తానే ఉన్నాం మనం. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం మనం. అవునా? యెస్. ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే మొహమాటం అనేది వదిలిపెట్టాల్సిందే. ఎవరైతే మొహమాటం వదిలిపెడతారో 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే వచ్చిన వ్యక్తికి మనం ప్లాన్ అంతా చెప్పేసిన తర్వాత ఆయన జాయిన్ అవుతాడో లేదో, ఆయన దగ్గర డాలర్స్ ఉన్నాయో లేవో, $75 గదా, ఈ అమౌంట్ ఉందో లేదో అని మనం మొహమాటం పడ్డామంటే ఆ సేల్ రాదు. ఓకే. నెక్స్ట్, వితౌట్ ట్రైనింగ్ అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్. ఏదన్నా కూడా చూడండి, ట్రైనింగ్ అంటే మనం చెప్పేటటువంటి మిలినియర్ వాల్ట్ ఒకటికి 2, 3 సార్లు ప్లాన్ విన్నా, ఒకటికి 2, 3 సార్లు ఆ టోకెన్ పాకెట్ గాని, సేఫ్ పాల్ గాని ఇవన్నీ చేసిన తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ ఎలాగా రిలాక్స్‌గా, హ్యాపీగా ఆడుతూ, పాడుతూ బిజినెస్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అదే ట్రైనింగ్ లేదనుకోండి, నేర్చుకోవాలని ఆశ లేదనుకోండి, నేర్చుకోవాలని కుతూహలం లేదనుకోండి, ఇబ్బంది పడిపోతాం. అంటే మునుగుతా ఉంటామనమాట. ఎవరో వచ్చి చేయి బట్టి లేపుతారు అని ఆలోచన చేస్తాం గానీ, ఎవరు రారండి. ఓకే. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. మన జీవితానికి మనమే రాజు. కాబట్టి ఎవరు రారు. వచ్చిన అవకాశాన్ని వచ్చినప్పుడే మనం నేర్చుకోవాలా. దాన్ని ఒకటికి 4, 5 సార్లు ప్రాక్టీస్ చేయాలా. దాని తర్వాత మార్కెట్‌లోకి వెళ్ళాలి. ఫస్ట్ 15, 20 రోజులు ప్లాను మీరు మీ యొక్క అప్లయన్స్ తోటి చెప్పించండి. అప్పుడే సక్సెస్ వస్తది. ఓకే. ప్లాన్ అప్లయన్స్‌తో చెప్పించండి. మీరు నేర్చుకోండి. తర్వాత మీరు అప్పుడు చెప్పండి. ఓకే. ఎందుకంటే ట్రైనింగ్ గావాలి గదా. ట్రైనింగ్ తీసుకోవాలి. నేర్చుకోవాలి. నేర్చుకొని అప్పుడు వెళ్తే 100% సక్సెస్ అవుతారు. త్వరగా డబ్బు కావాలి. బిచ్చగాడు అతనికి త్వరగా డబ్బు కావాలి. యెస్. బిచ్చగాడికి అతనికేంది త్వరగా డబ్బు కావాలంటే రూపాయో, రూ. 10, రూ. 2 అలా ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోతాడు. అదే కార్మికుడికి అతనికి ఒక రోజులో డబ్బు కావాలి. డైలీ వేజెస్ పని చేస్తా ఉంటారు గదా. అతనికి ఒక్క రోజులోనే డబ్బు గావాలి. ఆ రోజు ఆ 12 గంటల్లో అతనికి ఆ అమౌంట్ గావాలి. లేకపోతే కష్టం అతనికి. అదే బిచ్చగాడికైతే స్పాట్‌లో ఎళ్లి అమ్మా అని అడుగుతాడు. ఇమ్మీడియేట్ రూ. 2, రూ. 5, రూ. 10 ఇమ్మీడియేట్ గావాలి. ఓకే. ఉపాధి పొందుతారు. ఈళ్ళెవరు? ఇతనికి ఒక నెల జీతం గావాలి. అవునా? ఎవరు జాబ్ చేసేటోళ్ళకి నెల జీతం గావాలి.
దుకాణదారుడికి 1-2 సంవత్సరాలు వేచి ఉంటారు. అంతే గదండీ! ఒక షాప్ బెట్టారంటే 1-2 ఇయర్స్ వేచి ఉంటారు. అలాగే ఒక వ్యాపారవేత్త కనీసం 5 సంవత్సరాలు వేచి ఉంటాడు. మరియు అతని వారసులు కూడా కూర్చొని లాభాలను తింటారు. ఒక వ్యక్తికి డబ్బు ఎంత త్వరగా అవసరమైతే అతను అంత పేదవాడి అవుతాడు. ఇది బాగా గుర్తుబెట్టుకోండి. ఓకే. మనము స్టార్టింగ్‌లోనే నాకు ఇమ్మీడియేట్ కావాలి అనుకోవడం కాదు. దాన్ని లెక్క ప్రకారము టీమ్‌ని పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే స్లో అండ్ విన్ ద రేస్ అన్నట్టు ఉంటుంది బిజినెస్. వ్యాపారం అనేది స్లో అండ్ విన్ ద రేస్ అన్నట్టుగానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనం మిలియనియర్ వాల్ట్‌లోకొచ్చేసరికి ఇక్కడ నో ఆర్‌ఓఐ ప్లాను, నో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాను, నో క్రిప్టో టోకెన్స్, నో స్టేకింగ్, నో మైనింగ్, నో మింటింగ్, నో యీల్డింగ్, నో ట్రేడింగ్, నో ప్రొడక్ట్ సేల్స్. ఓకే. నో ప్రొడక్ట్ డెమో, నో క్యాపింగ్, నో సీలింగ్. తర్వాత నో ఫ్లష్ ఔట్, నో క్యారీ ఫార్వర్డ్, నో విత్‌డ్రాయల్ చార్జెస్, అడ్మిన్ ఫీ లేదు, సర్వీస్ చార్జెస్ లేదు, వెయిటింగ్ పీరియడ్ లేదు, నో పెండింగ్. ఇక్కడ 100% రిస్క్ ఫ్రీ, 100% లయబిలిటీ ఫ్రీ, 100% టెన్షన్ ఫ్రీ, 100% ఇన్‌స్టంట్ పేమెంట్, 100% డిస్కౌంట్ రిడీమ్, 100% పేమెంట్ ఆన్ ఎవ్రీ డైరెక్ట్ రిఫరల్ బోనస్, 100% పేమెంట్ ఆన్ టీమ్ లెవెల్ అప్‌గ్రేడ్ బోనస్, 100% ఇన్‌స్టంట్ పేమెంట్ ఆన్ ఆల్ 100 లెవెల్స్, 100% లెవెల్ పేమెంట్ సిస్టమ్. ఇంత బ్యూటిఫుల్ ప్లాన్ అండి మిలీనియర్ వాల్ట్. మిలీనియర్ వాల్ట్ అంటే ఏంది? ఇదొక బీరువా లాంటిది. అంటే మిలీనియర్స్‌తో కూడుకున్నటువంటి బీరువా. ఈ యొక్క తిజోరి అంటారు గదా హిందీలో. ఆ తిజోరిలో ఉండే వాళ్ళందరూ గూడా మిలీనియర్సే. ఇప్పుడు ఈ మీటింగ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరు గూడా ఈ కంపెనీలో మిలీనియర్సే. ఈ 2026 ప్రతి ఒక్కరిని గూడా కోటీశ్వరుని చేయడానికి వచ్చిన అద్భుతమైన లీప్ ఇయర్. అంటే ఒక అద్భుతమైన ఇయర్ ఇది. ఓకే. సక్సెస్‌ఫుల్ అయ్యేటటువంటి, సక్సెస్ చేసేటటువంటి అద్భుతమైన ఇయర్. ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఉండబోయేటటువంటి సంవత్సరము. ఈ సంవత్సరంలో ఫస్ట్ జనవరి, ఫిబ్రవరిలోనే ఈ బిజినెస్ మనందరికీ దొరికిందంటే పూర్వజన్మ సుకృతము. ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాము. వితౌట్ ఎనీ ఆర్‌ఓఐ ప్లాన్, హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా. ఓకే. అయితే ఇక్కడ మనం ఇంకా డైరెక్ట్ ప్లాన్‌లోకి వెళ్ళిపోదామండి. ఓకే. రైట్. టోటల్‌గా యెస్. రైట్. నా వాయిస్ క్లియర్‌గా ఉంది గదండీ? రైట్. జస్ట్ మినిట్. Right now I am sharing my screen. See, unlock your financial freedom. Millionaire Vault, unlock your financial freedom. ఇక్కడ మన యొక్క కంపెనీ గురించి ఏంటి అంటే ఇదొక ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఇది హెల్పింగ్ పీపుల్. అంటే ప్రతి ఒక్కరు గూడా వారి యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందడానికి హెల్ప్ చేసేటటువంటి ఈ యొక్క సంస్థ మిలినియర్ వాల్ట్. అయితే ఇక్కడ మనము ప్రతి నెల, ప్రతిరోజు మనం ఇన్‌కమ్ తీసుకునేటట్టుగా రిలాక్స్‌గా వర్క్ చేసుకునే విధంగా ఉంటుందిక్కడ. మిలినియర్ వాల్ట్ అనేది గ్లోబలీ సర్వీస్ ప్రొవైడర్ అండి. ఇది ప్లాట్‌ఫార్మ్. అలాగే ఎంపవరింగ్ ఇండివిడ్యువల్స్ ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫార్మ్. అలాగే విజన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌తో పాటు ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ యొక్క జీవితాలలో అద్భుతాలు సృష్టించుకోవడానికి, అద్భుతాలు ఇక్కడ చూడడానికి ఉన్నటువంటి గ్రోత్, అది సెక్యూరిటీ, తర్వాత గ్రోత్ ఉంటుంది. మల్టిపుల్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటుంది. మిలినియర్ వాల్ట్ ఎయిమ్ ఏంటంటే మనకు అప్‌లిఫ్ట్ ది ఎంటైర్ కమ్యూనిటీ. ప్రతి ఒక్కరిని గూడా పైకి తీసుకొచ్చేదే ఈ యొక్క కంపెనీ యొక్క విజన్. తర్వాత మిషన్ చూసుకుంటే కల్చర్ ఆఫ్ గ్రోత్ అండ్ కొలాబరేషన్, ట్రాన్స్‌పరెంట్ అండ్ సెక్యూర్ ఇన్‌కమ్ సిస్టమ్, లెవెల్ అన్‌లాక్ ఇన్‌కమ్, ఆటో పుల్ ఇన్‌కమ్ అండ్ టీహెచ్‌బి సాలరీ. ఇన్ని రకాలుగా ఉంది. ఎందుకు ఈ మిలినియర్ వాల్టే చెయ్యాలి అంటే, ఇక్కడ ఒక కంపెనీ అనేది కాదు, ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనేది కాదు, ఒక ఆర్‌ఓఐ కాదు, అలాగే విత్‌డ్రాయల్ సిస్టమ్ లేదు, అడ్మిన్ ఫీ అనేది లేదు, రిస్క్ ఫ్రీ, లయబిలిటీ ఫ్రీ, ఇన్‌స్టంట్ పేఔట్ అండి.
ఓకే. లెట్స్ స్టార్ట్. ఇక్కడ కేవలం $15 మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. $15 తోటి మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటాము మన ఐడీ. ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో దాని తర్వాత మనము లెవెల్స్ అన్‌లాక్ చేసుకుంటాము. అంటే ఇక్కడ $75 మన యొక్క వాలెట్‌లో పెట్టుకుంటాము. ఈ వాలెట్ ఏ ఎక్స్‌చేంజ్ ఏ వాలెట్స్ అంటే టోకెన్ పాకెట్ గాని, సేఫాల్ గాని మనం అందులో ఉన్నటువంటి బిఎన్‌బి చైన్‌ని మనం లింక్ చేసుకొని, మనము అక్కడ యూఎస్‌డిటీ $75 మనం ఉంచుకొని, $1 మాత్రమే బిఎన్‌బి పెట్టుకొని, మనము ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. $75 అంటే నియర్ అబౌట్ 7,200 ఆర్ 7,300 బేస్డ్ ఆన్ యూఎస్‌డిటీ మార్కెట్‌లో కొంత ఎక్కువ, కొంత తక్కువ గూడా దొరుకుతా ఉంటుంది. ఒక రూ. 2 అటు ఇటు. కాబట్టి 7,500 లేదా 7,200 పైననే ఉంటుంది. ఇక్కడ స్టెప్ 1 సబ్స్క్రిప్షన్ ఫీ అనేది $15 అండి. ఆ $15 ఏదైతే ఉందో దానికి రిజిస్ట్రేషన్ అవుతుంది మన ఐడీ. దాని తర్వాత స్టెప్స్ 2 అన్‌లాక్ 3 లెవెల్స్, యాక్టివేట్ 1 ఆటో పూల్. దీనికోసం ఏంది మనకు రిజిస్ట్రేషన్ $15 అయింది గదా! తర్వాత మొత్తం గూడా $60 మనము ఇక్కడ ఇవ్వడం ద్వారా మన ఫస్ట్ అప్‌లైన్‌కి, సెకండ్ అప్‌లైన్‌కి, థర్డ్ అప్‌లైన్‌కి ఈ విధంగా $15 అనేది వాళ్ళకి వెళ్ళిపోతూ మనకు 3 లెవెల్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఒక సింపుల్‌గా ఆలోచన చేయండి. మీకు 3 లెవెల్స్ ఓపెన్ అయ్యాయి. ఈ 3 లెవెల్స్‌లో మీకు ఫస్ట్ పర్సన్ మీ డైరెక్ట్ పర్సన్ మీద మీకు $15 వస్తుంది. ఆ డైరెక్ట్ పర్సన్ ఎవరినన్నా ఇంట్రొడ్యూస్ చేసాడంటే అతని మీద గూడా $15 మీకొస్తుంది. మీ డైరెక్ట్ పర్సన్‌కొస్తుంది. తర్వాత ఆ సెకండ్ లెవెల్‌లో ఉన్న పర్సన్ ఇంకెవరినన్నా ఇంట్రొడ్యూస్ చేస్తే మీకు గూడా $15 వస్తుంది. ఆ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న పర్సన్‌కొస్తుంది. సెకండ్ లెవెల్‌లో ఉన్న పర్సన్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ 3 లెవెల్స్‌లో ప్రతి ఒక్కరు గూడా ఇన్‌కమ్ వచ్చేటటువంటి ఆపర్చునిటీ ఉంది. దీని ద్వారా ఏందంటే ప్రతి ఒక్కరు గూడా అంటే వేరే వేరే బిజినెస్‌లలో ఒకడిని తొక్కితేనే ఒకడు పైకొస్తాడు. కానీ ఈ బిజినెస్‌లో మన కింద వాళ్ళని పైకి తీసుకొస్తుంటేనే మనం పైకెళ్ళేది. అంటే ప్రతి ఒక్కరు గూడా విన్ విన్ సిట్యుయేషన్‌లో అద్భుతంగా ఇక్కడ బిజినెస్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటామనమాట. అయితే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌గా ఉంది ఇక్కడ $15 మన ఫస్ట్ అప్లైన్‌కొస్తుంది. ఇంకొక థర్డ్ అప్లైన్‌కొస్తుంది. అలాగే మనకు $15 ఫోర్త్ అప్లైన్. ఆ విధంగా మొత్తం 100 లెవెల్ ప్లాన్ అండి. ఓకే. 100 లెవెల్ ప్లాను. ఇక్కడ $75 3 లెవెల్స్ ఓపెన్ అయిపోయి ఆటో పూల్‌లోకి ఎంటర్ అయిపోతాము. దాని తర్వాత మళ్ళా ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మళ్ళా ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతాము. తర్వాత సెవెంత్, ఎయిత్, నైన్త్ మళ్ళా ఆటో పూల్‌లోకి ఎంటర్ అయిపోతాం. ఈ విధంగా మొత్తం గూడా 100 లెవెల్స్ ప్లాన్ అండి. 100 లెవెల్ల ప్లాన్‌లలో అద్భుతమైన ఇన్‌కమ్ మనం తీసుకునేటటువంటి ఆపర్చునిటీ ఉంది. సార్ ఒక 3 లెవెల్లు తర్వాత ఇంకొక 3 లెవెల్స్ మొత్తం టోటల్ 6 లెవెల్స్ అంటే నియర్ అబౌట్ దగ్గర దగ్గర ఒక 1000-2000 టీమ్ అవుతదండి. ఒక 6, 7 లెవెల్‌లోనే. ఇంత హ్యూజ్ ఇన్‌కమ్ 2000 మంది ఇంటూ $15 అంటే లెక్కేసుకోండి. దగ్గర దగ్గర ఎంతవుతుందండి? 2000 ఇంటూ $15 $30,000 అవుతుంది. ఓకే. నియర్ అబౌట్ ఒక 30,00,000 వరకి మనం ఎర్న్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ. ఇక్కడ సింపుల్‌గా మనం చేయాల్సిన పనేంటంటే స్టార్టింగ్ ఫస్ట్ డైరెక్ట్ ఒక ఐదుగురినో లేదా 10 మందినో లేదా 20 మందినో ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే, ఈ క్రిప్టోకి సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళను, లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళను ఫస్ట్ లెవెల్‌లో మనం ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తామో, వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతారు. అసలేం తెలియని వాళ్ళని ఫస్ట్ లెవెల్‌లో పెట్టుకుంటే, వాళ్ళ కింద వాళ్ళకి వాళ్ళు సర్వీస్ ఇవ్వలేరు. కాబట్టి లీడర్‌షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళని ఫస్ట్ లెవెల్‌లో మీరు ఎంచుకొని పెట్టుకోండి. ఒక 5 మందినా, 10 మందినా, 20 మందినా. ఇక్కడ మన రితేష్ పటేల్ గారు చెప్పేదేందంటే, మీరు 20 మందిని చేయండి. ఆ 20 మంది నుంచి 20 మందిని జేపియండి అని అంటున్నారు. ఎందుకంటున్నారు అనంటే, 20 మందిలో నుంచి ఒక 5 వజ్రాలు దొరుకుతాయి అనేసి. ఓకే. అంటే వందల మంది కౌరవులలో నుంచి 100 మంది కౌరవులున్నారనుకోండి. పాండవులు ఎంతమంది? ఐదుగురే గదా! ఇక్కడ మనకు పాండవుల్లాంటోళ్ళు దొరకాలి అంటే 100 మంది కౌరవులలో నుంచి ఏరాలి అంటే ఎన్నో రంగులు అక్కడక్కడ వజ్రాలుంటాయి. ఏమవుతుంది గదా! ఎన్నో రంగురాలు. అందులో అక్కడక్కడ వజ్రాలుంటాయి. ఆ వజ్రాలని మనల్ని గూడా వజ్రం చేస్తుంది ఆ వజ్రం. కాబట్టి 20 మందిని చేశారనుకోండి. ఆ 20 మందిలో
10 మంది వర్క్ చేయకపోయినా 10 మంది వర్క్ చేస్తా ఉంటారు. ఆ 10 మందిలో ఒక 5గురు డైమండ్స్ అంటే వజ్రాలనే లీడర్స్ బయటకొస్తారు. వాళ్ళు ఇంగ ఎవ్వరు చెప్పినా వినరు. పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు సక్సెస్, వాళ్ళు సక్సెస్. కానీ చాలామందేందంటే నేను 5గురిని చేస్తాను. ఐదుగురు చేసుకుంటూ ఎళ్ళిపోతారు అనంటే, ఆ 5గురిలో ఒక ముగ్గురు పని చేయలేదనుకోండి, ఇద్దరే పని చేస్తారు. అప్పుడేమవుతుంది? స్లోగా ఇన్‌కమ్ ఒస్తా ఉంటుంది. ఇలా కాదు. మనకు తెలిసిన ఒక లిస్ట్ తయారు జేసుకోవాలి. ఏబీసీ అని ఒక లిస్ట్ తయారు జేసుకొని, ఫస్ట్ లీడర్‌షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళను, ఈ క్రిప్టోకి సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళను, మనకి ఇంతకుముందు వేరే వేరే ప్లాన్‌లు ఎవరెవరైతే చెప్పి ఉన్నారో, వాళ్ళ లిస్ట్ తయారు జేసుకొని, వాళ్ళకు మనం ఈ యొక్క ప్లాన్‌ని మన అప్‌లైన్ ద్వారా ఎళ్లి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. మనకు సబ్జెక్ట్ రాకపోతే. ఒకవేళ మనకు సబ్జెక్ట్ ఒచ్చనుకోండి, వెళ్లి చెప్పండి. అది గూడా లేదనుకోండి, జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ జేయండి. ఓకే. ఈ విధంగా చూడండి ఇక్కడ మనకి టోటల్‌గా 100 లెవెల్స్ ప్లాన్ అండి. ఓకే. ఇక్కడ 100 లెవెల్స్‌లో ఫస్ట్ టైమ్ $15 అంటే ఇది 100 లెవెల్స్ కంప్లీట్ అయిన తర్వాత 100 లెవెల్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ లెవెల్‌లో ఒక 10 మందయ్యారంటే, 10 మంది డైరెక్ట్ మీకు $15 వస్తుంది గదా! 10 మెంబర్స్ మీద $15 అంటే $150 వస్తుంది. ఆ 10 మంది గూడా ఒక్కోరు 5 చేసించి గూడా $15 అంటే ఎంతవుతుంది? $750 వస్తుంది. దాని కింద ఆ 50 మంది ఇద్దరు ఒక 200 మంది అయ్యారనుకుందాం. 200 మంది ఇంటూ $15 $3000 అంటే $3,00,000 వచ్చింది. నాలుగో లెవెల్‌లో ఆ 300 మంది అక్కడ గూడా ఇద్దరో, ముగ్గురినో చేసుకుంటూ ఒక 1000 మంది అయ్యారనుకోండి. అప్పుడేమవుతుంది? $15,000 అంటే 15,00,000 సింపుల్‌గా ఏందంటే, ఒక 6, 7 లెవెల్ల తర్వాత హ్యూజ్ ఇన్‌కమ్ ఒస్తుంది. ఇది ఓపికతోటి చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ డైరెక్ట్ రిఫరల్స్ ఒస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్ అయిపోవడంతోటే మళ్ళా మనము లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఏదైతే $240 మనకి ఇన్‌కమ్ రావటంతోటి ఒక $60 మనం ఇచ్చేసి 4, 5, 6 ఓపెన్ జేసుకోవాలి. మళ్ళా ఆటో పుల్‌లోకెళ్ళిపోతుంది. మళ్ళా లిమిట్ 240 వస్తుంది. మళ్ళా $60 పెట్టడంతోటి 7, 8, 9 ఓపెన్ అవుతుంది. ఆటో పుల్ గూడా ఎంటర్ అయిపోతాము. మళ్ళా 240 లిమిట్ వస్తుంది. ఈ విధంగా లిమిట్ పెంచుకుంటా ఉంటాము. అంటే $240లలో $60 తోటి లెవెల్ అన్‌లాక్ జేయండి. $180 మీరు ఎంజాయ్ జేయండి. మీరు తినండి. $180 మీరు తినండి. $60 తోటి 3 లెవెల్ ఓపెన్ చేయండి. ఒకేసారి 3 లెవెల్ ఓపెన్ అవుతుందంటే ఎంతోమంది వస్తా ఉంటారు. వారందరూ గూడా ప్రతి ఒక్కరు $15 మీకు ఇచ్చి తీరాల్సిందే. కొద్దిగా ఎనక ముందు ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందే. ఆ విధంగా కంప్లీట్‌గా 100 లెవెల్స్‌లో మనకిక్కడ 33 ఐడీలు ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతాయి బ్రదర్స్. ఇక్కడ చూడండి. 1, 2, 3 ఆటో పూల్. 4, 5, 6 ఆటో పూల్. 7, 8, 9 ఆటో పూల్. 10, 11, 12 ఆటో పూల్. మొత్తం ఈ విధంగా మనకు టోటల్‌గా 33 ఐడీస్ ఆటో పూల్‌కెళ్ళిపోతాయి. ఇక్కడ ఆటో పూల్‌లో మనకు ఫస్ట్ మనకొచ్చేదెంత? మన దగ్గర నుంచి కట్ అయ్యేది $15 గదా! ఆ $15 ఇక్కడ మన కింద నలుగురొస్తారు. 15, 15, 15, 15 ఎందుకంటే గ్లోబల్‌గా స్టార్ట్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన ఐడీ పడటంతోటే మనం ఆటో పూల్‌కెళ్ళిపోతున్నాం. 3 లెవెల్స్ ఓపెన్ అయితుంది. మన తర్వాత ఐడీ పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా మన కిందికి వచ్చి పడతారు. అప్పుడేందంటే ఇది 4 మ్యాట్రిక్స్‌లో ఎళ్ళిపోతుంది గాబట్టి మొదటి 15, 15, 15 ఆటో పూల్‌లో నలుగురొచ్చారంటే నలుగురొచ్చి అక్కడ పడతారు. అందులో నుంచి $30 మనం తీసుకుంటాం. $30 నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళిపోతుంది. ఆ విధంగా నెక్స్ట్ లెవెల్‌లో $60 మనం తీసుకుంటాము. $60 తోటి మూడో పూల్‌లోకి ఎంటర్ అవుతుంది. ఈ విధంగా కంప్లీట్‌గా ఎళ్ళే కొద్దీ ఇక్కడ చూడండి. సెకండ్ పూల్ 120, థర్డ్ పూల్ 240, ఫోర్త్ పూల్ 480, ఫిఫ్త్ పూల్ 960 ఈ విధంగా 10థ్ పూల్‌కొచ్చేసరికి $30,720 బ్రదర్. $30,720 ఇక్కడ. అయితే రీ ఎంట్రీ మనం చేస్తున్నాం గదా! రీ ఎంట్రీ అయిపోయిన తర్వాత మన ప్రాఫిట్ ఈడ చూసుకుంటే 15,360 అంటే 10 ఆటో పూల్స్‌కి ఇక్కడ దగ్గర దగ్గర 30 దగ్గర దగ్గర 40,00,000 తీసుకుంటామండి. 40,00,000 ఓకే. 10
లెవెల్స్ ఎళ్ళేసరికి. అదే 20 లెవెల్ కంప్లీట్ అయిందనుకోండి ఆటో పూల్‌లో, ఇక్కడ చూడండి మొత్తం ఎంత $3,14,57,280 చూడండి. ఎంత హ్యూజ్ ఇన్‌కమో. ఓకే. ప్రతి ఒక్కరు 10, 15 కోట్లు ఒక్క ఐడీ ఆటో పూల్‌కి మనం సంపాదిస్తా ఉంటాము. ఇక్కడ మన 33 ఐడీలు గదా! 4,71,000 సారీ 40 $4,71,85,890 అంటే నియర్ అబౌట్ 450 క్రోర్ 450,00,00,000 అంటే 33 ఐడీలు మొత్తం 100 లెవెల్స్‌కి ప్రతి 3 లెవెల్‌కి ఒక ఐడీ పోతుంది గదా! 1, 2, 3 ఒక ఐడీ ఆటో పూల్. 4, 5, 6 ఇంకొక ఐడీ ఆటో పూల్. 7, 8, 9 ఇంకొక ఐడీ ఆటో పూల్. ఆ విధంగా 9 తర్వాత ఆటో పూలు, తర్వాత 12 తర్వాత ఆటో పూలు, 15 తర్వాత ఆటో పూలు, 18 తర్వాత ఆటో పూల్, 21 తర్వాత ఆటో పూలు. ఈ విధంగా 100 లెవెల్‌లకి మన ఐడీలే 33 ఐడీలు ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతాయి. ఓకే. ఆ ఐడీలన్నీ గూడా ఈ 20 లెవెల్స్ ఎళ్ళిందంటే ₹450,00,00,000 ఎర్న్ చేసిన వాళ్ళమవుతాము. ఓకే. ఇక్కడ నేను చెప్పేది ఒకటేనండి. 33 ఐడీలు దేవుడెరుగు. ఒక 4, 5 ఐడీలు గనక మనం ఇక్కడ గనక కంప్లీట్ అయ్యింది అనుకోండి 50-100 క్రోర్ సంపాదించుకోవచ్చు. యెస్. ఇక్కడ మనందరం గూడా కలిసికట్టుగా వర్క్ జేసుకుంటే ప్రతి ఒక్కరు మినిమమ్ 50-100 కోట్లు సంపాదించుకోవచ్చు. చాలామంది అనుకోవచ్చు, సార్ 50, 100 దేవుడెరుగు మాకొక 5 కోట్లొస్తే చాలు సార్. యెస్. ఒక 1-2 ఇయర్స్ మీరు కరెక్ట్‌గా వర్క్ జేసుకున్నారు. ఆడుతూ పాడుతూ పని జేశారా మినిమమ్ 5, 10 కోట్లు గూడా తీసుకుంటారు. బట్టలు చించుకొని 20, 20 మ్యాట్రిక్స్‌లో మనం నిద్రపోతూ కిందోడిని నిద్రపోనీయకుండా మనం పని జేశామా ఖచ్చితంగా 50-100 కోట్లు సంపాదించుకునే ప్రాజెక్ట్ ఇది. ఓకే. క్లియర్ గదా! తర్వాత ఈ పూల్ అనేది నెక్స్ట్ మళ్ళా పూల్‌లోకి నెక్స్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు గూడా మళ్ళా దానిది 15 కాస్త 30, 30 కాస్త 60 అదంతా గూడా ఉంది. అది గూడా నేను చెప్తాను. ఓకే. అయితే ఇక్కడ మనకు సాలరీ అనేది గూడా ఉంది. అయితే ఇక్కడ లయబిలిటీ అనేది లేదంటున్నాం గదా! ROI లేదు, లయబిలిటీ లేదు, రిస్క్ లేదంటున్నాము. లయబిలిటీ ఎందుకు లేదు సార్ $15 కంపెనీ దగ్గరుంది గదా! రిజిస్ట్రేషన్ అయింది గదా! అనే వాళ్ళు గూడా ఆ $15లలో సాలరీ అనేది ఇస్తుంది కంపెనీ. ఇక్కడ లెగ్ ఏ 40%, లెగ్ బి 30%, లెగ్ సి అండ్ అదర్స్. మొత్తం మల్టిపుల్ లెగ్స్ అన్నీ కలుపుకొని ఒక 30%. టోటల్‌గా 100% మనకు ఏ లెగ్ మీద 40, బి లెగ్ మీద 30 అండ్ రిమైనింగ్ ఆల్ లెగ్స్ 30% తీసుకుంటది. అయితే ఇక్కడ చూడండి. ఎప్పుడైతే ఈ రేషియోలో మన టీమ్ 100 అయిందనుకోండి, $25 12 వారాలొస్తుంది. అలాగే 300 టీమ్ అయిందంటే $50 12 వారాలొస్తుంది. 600 టీమ్ అయిందంటే $100 12 వారాలొస్తుంది. 900 టీమ్ అయిందంటే $200 12 వారాలొస్తుంది. ఇక్కడ ఒక క్వెషన్ రావాలి మీకు. సార్ 12 వారాలన్నారు గదా! 7 వారాలలోనే నాది $50 గూడా అచీవ్‌మెంట్ అయ్యాను. అప్పుడు $25 ఆపేసి $50 ఇస్తారు గదా! ఏదైతే హైయెస్ట్ ఉందో అదే ఇస్తారు గదా! అనే క్వెషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ $25 ఏదైతే పెండింగ్ ఉందో అదంతా గూడా ఒకేసారి ఇచ్చేసి మనకు ఈ $50 అనేది కంటిన్యూ అయిపోతా ఉంటది. అంటే పెండింగ్ అంతా గూడా వచ్చేస్తుంది. తర్వాత చూడండి 600 టీమ్ అయితే $100 12 వీక్స్. 12 వారాలంటే ఒక నెలకెంత $400. ఓకే. ఈ విధంగా ఒక 10,000 టీమ్ అయిందంటే $3,000 పర్ వీక్. అంటే వారానికి ₹3,00,000 నెలకొచ్చేసి ₹12,00,000 తీసుకునేటటువంటి అవకాశం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు గూడా ఈ సాలరీని మనం చూస్తాము 100%. ఓకే. 10, 15 దగ్గర దగ్గర 20,000 టీము. ఈ చిన్న ప్లాన్‌లో 20,000 టీమ్ అనేది నథింగ్ అండి. వితిన్ 1 ఇయర్‌లో కొట్టిపడేయొచ్చు. ఓకే. ఈజీగా కొట్టేయొచ్చు. ఇక్కడనే మనము దగ్గర దగ్గర మనం ఒక ₹1,00,00,000 ఓన్లీ సాలరీ మీదనే ఒక 1,00,00,000 తీయొచ్చండి. ఈ కంపెనీ ఏదైతే ఉందో, ఈ ప్లాన్ ఏదైతే ఉందో 3-5 ఇయర్స్ హ్యాపీగా నడుస్తది. ఇక్కడ కొన్ని క్వెషన్స్ ఉంటాయి. సార్ కంపెనీ పోతే ఎట్లా? సార్ కంపెనీ దగ్గర ఉండేది ఏం లేదండి. కంపెనీ దగ్గర $15 ఉంటే ఆ $15లో గూడా మనకు సాలరీ ఇస్తుంది. కంపెనీ ఐడీస్ ఉంటాయి పైన. కంపెనీ ఐడీస్ ఉంటాయి. ఎంత టీమ్ పెరుగుతా ఉంటే కంపెనీకి గూడా ఎట్లయితే మనకు $15 వస్తుందో కంపెనీకి గూడా $15 వస్తా ఉంటది. కాబట్టి కంపెనీ గూడా ఒక ఐడీనే. ఓకే. కంపెనీ గూడా ఒక ఐడీనే. కాబట్టి విన్ విన్ సిట్యుయేషన్‌లో మనం సక్సెస్, కంపెనీ సక్సెస్ అందరం సక్సెస్ అవుతాము. టోటల్‌గా ఈ సాలరీ అనేది $11,000,000 ఉందండి.
$11 మిలియన్. ఓకే. యువర్ చాయిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బాగా వినండి. ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్ పాకెట్ ఒకటి, సేపాల్ ఒకటి, ఓకే, వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అందులోకి ఎలా యూఎస్డిటీని తెప్పించుకోవాలి, యూఎస్డిటీని పంపేయడము, ఇవన్నీ నేర్చుకోండి. దాంతో పాటు వెబ్సైట్లోకి మనం మన లింక్ని వేరే వాళ్ళకి ఎలా పంపించాలి, ఎలా రిజిస్టర్డ్ అవ్వాలి, తర్వాత లెవెల్స్ అన్లాక్ ఎలా అవ్వాలి అనేది ఒకటికి ఇద్దరు ముగ్గురికి చెప్పేటప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ తోటి చూసి నేర్చుకుందాం. ఓకే. తెలియని వాళ్ళు చూసి నేర్చుకుందాం. ఎందుకంటే నా అప్లైన్ ఉన్నాడు, ఆయన చేస్తా ఉంటాడు, నేను చూస్తా ఉంటానంటే మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. ఓకే. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు. అప్పటికి కూడా రాలేదా? ఇంకొక 5 సార్లు విందాము, చూద్దాము. అప్పుడైనా నేర్చుకోవాలి. ఎందుకంటే లెర్నింగ్‌లోనే దాగి ఉంది ఎర్నింగ్. LEARNING. ఎల్ తీసేస్తే ఎర్నింగే ఉంటుంది. లెర్నింగ్‌లో దాగి ఉంది ఎర్నింగ్. ఒకవేళ లెర్నింగ్ లేదా నో ఎర్నింగ్. ఓకే. ఎందుకంటున్నానంటే పలానా బస్ స్టాప్‌కో లేకపోతే పలానా మార్కెట్‌కో మనం వెళ్ళినప్పుడు ఒక నలుగురు మంచి లీడర్‌లు కనిపిస్తారు. అయ్యో! ఇప్పుడు మా అప్‌లైన్ ఉంటే బాగుండే, వీళ్ళకి ప్లాన్ చెప్పేవాడే అని అనుకున్నారా? ఆ లీడర్‌లను మనం మిస్ అయినట్టే. అదే మనం ప్లాన్ నేర్చుకొని ఉన్నామనుకోండి, పక్కనే ఓ స్టేషనరీ షాప్‌లో పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని, బ్రదర్ ఒక్క 10 నిమిషాలు టైమ్ ఇద్దా కూర్చో అని చెప్పి, మంచి ప్లాన్ అని చెప్పి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నేర్చుకున్నావు కాబట్టి నీకు ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది. ఆ నలుగురు వింటారు. నలుగురిలో ఇద్దరికి నచ్చుతుంది. బ్రహ్మాండంగా ఉంది సార్. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాము. సరైన ప్లాట్‌ఫార్మ్ దొరకట్లేదు. మార్కెట్‌లో అన్ని చెత్త ప్లాన్‌లే ఉన్నాయి. మార్కెట్‌లో ముంచిపోయే ప్లాన్‌లే ఉన్నాయి. ఇలాంటి ప్లాన్ కోసం వెదుకు చూస్తున్నాము. భగవంతుడిలా వచ్చి ఒక అవకాశాన్ని ఇచ్చావు అని చెప్పి హ్యాపీగా చేస్తాడు. ఎవరి కోసం చేస్తాడు? అతని కోసం అతను చేస్తాడు. అవునా? అందరికి నీడ్ ఉందండి మార్కెట్‌లో. సరైన కంపెనీలు లేవు. గత ఈ 1 మంత్‌లోనే 4, 5 కంపెనీలు ఎగిరిపోయాయి. ఆ లీడర్‌లంతా ఖాళీగున్నారు. సరైన కంపెనీ ఏదని ఎతుకుతా ఉన్నారు. కరెక్ట్‌గా ప్లాన్ ప్రెజెంటేషన్ మనం కరెక్ట్‌గా నేర్చుకున్నామనుకోండి, బ్రహ్మాండంగా మార్కెట్‌లో మనకన్నా మంచి మంచి లీడర్‌లు మనకు దొరుకుతారు. ఓకే. మరి వాట్ ఈస్ ద టైమ్ నౌ? 19:42. యాహ్! 7:42 అండి. యాహ్! ఇక్కడ దీంట్లో ఏంటంటే సింపుల్‌గా ఒకటేనండి. మనం చేయాల్సిన పనేందంటే, మనం 20 ఎంత తొందరగా 20 కంప్లీట్ చేసుకుంటే, ఆ 20 అంటే, ఆ 20లో నుంచి వర్క్ చేసేవాళ్ళు ఒక ఐదుగురో, 10 మందో నిలబడతారు. 20కి 20 మంది పని చెయ్యరండి. కరెక్ట్ 20కి 20 మంది పని చేసేటోళ్ళే దొరుకుతారని నేననను. అందులో నుంచి ఒక 5, 10 మంది గట్టిగా మనలాంటి లీడర్‌లు దొరికారనుకోండి, ఎక్కడికో ఎళ్ళిపోతారు, సక్సెస్ అవుతారు. లేదు నాకున్నది నలుగురే, ఈ నలుగురు చేస్తేనే నేను సక్సెస్ అయితానంటే, ఆ నలుగురిలో ఒక్కడే చేస్తాడు, ముగ్గురు పడుకుంటారు. ఆ నలుగురిలో ఒక్కడే చేస్తాడు, ముగ్గురు పడుకుంటారు. కాబట్టి న్యూ జాయినింగ్స్, న్యూ డైరెక్ట్స్ మనం చేసుకుంటూ ముందుకు ఎళ్ళిపోతూనే ఉండాలి. ఓకే. ఈ విధంగా. నెక్స్ట్ ఎప్పటికప్పుడు మన యొక్క లెవెల్స్‌ని చెక్ చేసుకుంటా ఉండాలి. లెవెల్స్ అంటే మన లిమిట్ అండి. నా లిమిట్ ఎంతుంది? నేను లెవెల్ బై చేయాలి. నా లిమిట్ ఎంతుంది? లెవెల్ బై చేయాలి. చూసుకుంటుండాల. చాలామంది ఏందంటే వాళ్ళ లిమిట్ జీరో అయిపోయి ఉంటది. ఏంది ఇవాళ నాకు డాలర్లు పడలేదని 2 రోజుల నుంచి చూస్తా ఉంటారు. ఆడ లిమిట్ జీరో అయిపోయి ఉంటది. కాబట్టి డాలర్స్ పడవు. ఆ లిమిట్ చూసుకోవాల. అంటే $240 లిమిట్ ఫస్ట్ ఉంటుంది గదా! అందులో $180 మీరు ఎంజాయ్ చేయండి. $60 తోటి మిగతా 3 లెవెల్‌లు ఓపెన్ చేయండి. ఆ 3 లెవెల్‌లో ఎక్కడ ఐడీలు పడ్డా మీకొస్తాయి గదా! యెస్. తర్వాత మళ్ళా $180 మీరు తినండి. ఒక $60 తోటి ఓపెన్ చేయండి. 9 లెవెల్‌లు ఓపెన్ అయితాయి. అప్పుడేంది ఒకటో లెవెల్, రెండో లెవెల్, మూడో లెవెల్ అట్లా 9 లెవెల్ వరకు ఎవ్వరు అక్కడ ఆ యొక్క లెవెల్స్ ఓపెన్ చేసుకున్నారంటే మీకొస్తా ఉంటది. ఎంత బ్యూటిఫుల్ ప్లాన్ మళ్ళా మళ్ళా దొరకదండి. 2026 మన యొక్క జీవితాలను మార్చడానికొచ్చినటువంటి ప్లాను. భగవంతుడు మన కోసం ఇచ్చినటువంటి ప్లాను. దీన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఎవరైతే దీన్ని వర్క్ చేసుకుంటారో ప్రతి ఒక్కరు మనం కలలు కన్నటువంటి ఇల్లు గాని, కారు గాని అన్నీ వస్తాయండి. ఎవ్వరిని మోసం చేయట్లేదు. మనం ఆపర్చునిటీ ఇస్తున్నాము. వాళ్ళకి ఒక ఐడీ పడ్డదంటే కింద వాళ్ళకి డాలర్‌లొస్తున్నాయి. మనకు డాలరొస్తుంది. 15, $15. వాళ్ళు హ్యాపీగా వర్క్ చేస్తున్నారు. మనం హ్యాపీగా వర్క్ చేస్తా ఉంటాం. మనకు $15 వస్తే మన అప్‌లైన్‌కి $15 వస్తున్నాయి. అవునా? అందరూ చిరునవ్వుతోటి నవ్వుకుంటూ బిజినెస్ ఆడుతూ, పాడుతూ ఎంత హ్యాపీగా చేస్తున్నారంటే అంత హ్యాపీగా చేస్తా ఉన్నారు. ఎటువంటి భయం లేదు.
కొంతమందికి ఉంటుంది ఆ $15 పోతే ఎట్లా అనేసి. కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ కూడా తేబోతుంది. ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ కూడా తేబోతుంది. సర్వీస్ ఇన్ ద సెన్స్ హోటల్ బుకింగ్ గాని, ఫ్లైట్ బుకింగ్ గాని, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఇలాంటివి అండ్ ప్రొడక్ట్స్ కూడా ల్యాప్‌టాప్ అండ్ ట్యాబ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ డిఫరెంట్ ప్రొడక్ట్ హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైనా కూడా కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఆ సర్వీసెస్ యూజ్ చేయాలన్నప్పుడు మనం పెట్టినటువంటి $15 ఏదైతే రిజిస్ట్రేషన్ పెట్టామో ఆల్రెడీ ఆ $15 సాలరీలు ఇస్తున్నారు. ఆ $15 రిడీమ్ చేసుకోవచ్చు అక్కడ. రిమైనింగ్ అమౌంట్ కట్టుకొని ఆ $15 రిడీమ్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ కట్టేసుకోవచ్చు అక్కడ. ఐఎన్ఆర్‌లో ఉంటుంది. అప్పుడేంది మనకు జీఎస్టీ టాక్స్ పెయిడ్ ఇన్వాయిస్ రిసిప్ట్ వస్తుంది. ఓకే. ఎంత అద్భుతమైన విషయమో అర్థం చేసుకోండి. లక్షలల్లో, వేలల్లో, లక్షలల్లో టీమొచ్చినప్పుడు కింద వాళ్ళంతా కూడా ఈ యుటిలిటీ సర్వీసెస్‌ని యూజ్ చేస్తా ఉన్నారనుకోండి. అద్భుతమైన ఇన్‌కమ్, రీపర్చేజ్ ఇన్‌కమ్ కూడా కన్వర్ట్ అవుతది. చానా ఉంది అండి దీంట్లో. దీన్ని అర్థం చేసుకొని నిలబడండి, కనబడండి, గెలవండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. నాకిచ్చినటువంటి ఈ యొక్క జూమ్ 10, 15 నిమిషాల ముందే ముగిస్తున్నాను. నెక్స్ట్ ఇఫ్ యూ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వెరీస్ జస్ట్ ఎ మినిట్. రైట్ 7:46 మరి ఇక్కడ ఈ జూమ్ ఇక్కడితోటి సమాప్తం అండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఓకే. మనందరం కూడా 2026లో మిలియనియర్ వరల్డ్స్‌లో మిలియనియర్స్ అవుదాము 100%. మనం అవ్వడమే కాదు, మన కింద 100 మందిని కరోడుపతిని చేసేదాకా మనం నిద్రపోవద్దు. ఓకే. రైట్. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. బై. టేక్ కేర్.